దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 19th ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఏమోస్ చాప్టర్ 5 and verse 24. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేశము లేక లోకము తప్పుడు మార్గంలో వెళుతున్న సమయంలో ప్రవక్త ద్వారా దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. అంటే న్యాయము జరగకుండా ఆపుతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయము ఏంటండి? న్యాయము దేవుని వాక్యము సత్యంగా ప్రకటించడము న్యాయము. ప్రజలకు దేవుని ప్రేమను కనపరచుట న్యాయము. ప్రజలను సత్య మార్గంలో నడిపించుట న్యాయము. న్యాయము జరగనివ్వకుండా చాలామంది అడ్డుకుంటున్నారు, స్వనీతిని స్థాపిస్తున్నారు. న్యాయము జరగాలి. ప్రతి ఒక్కరిని దేవుడు సమానంగా ప్రేమిస్తున్నాడు. రెండోది, అక్కడ మనం చూస్తున్నాము, గొప్ప ప్రవాహము వలె నీతి ప్రవహింపనీయుడి. నీతిని ప్రవహింపనివ్వాలి. దేవుని చిత్తాన్ని ప్రవహింపనీయాలి. చాలా ముఖ్యమండి. దేవుని నీతి, దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సంఘాల్లో కానీ లోకంలో కానీ దుష్టుడు ఏం చేస్తున్నాడు? కొంతమంది ద్వారా న్యాయము జరగకుండా ఆపుతున్నాడు, నీతి ప్రవహింపకుండా ఆపుతున్నాడు. ఈరోజు దేవుడు ఒక గొప్ప రివైవల్ని, ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తున్నాడు క్రైస్తవ లోకంలో. ఆ ఉజ్జీవం దేనికి దారి తీస్తుంది తెలుసండి? న్యాయము జరిగించుటకు మరియు నీతి ప్రవాహము కొరకు. Let me read this in English. But let judgment run down like waters, and the righteousness as a mighty stream. Judgment run down like waters, and righteousness as a mighty stream. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సింహాసనానికి ఆధారాలు ఏంటి తెలుసా? నీతి న్యాయములు ఆయన సింహాసనాధారము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సో ఈరోజు ప్రతి ఒక్కడు నువ్వు ఒక విశ్వాస అయి ఉండొచ్చు, లేక సంఘ కాపరివై ఉండొచ్చు, సంఘ నాయకుడు అయి ఉండొచ్చు. న్యాయము జరగకుండా ఏమైనా అడ్డుకుంటున్నావా నీవు? జాగ్రత్త పడు. చాలాసార్లు మన స్వనీతి ఏం చేస్తుందో తెలుసా? దేవుని నీతికి లోబడటం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఇది. వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపగోరుతూ దేవుని నీతికి లోబడలేదు. స్వనీతిని. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, డోంట్ టేక్ డెసిషన్స్ ఇన్ యోర్ హ్యాండ్, డోంట్ టేక్ జడ్జ్మెంట్స్ ఇన్ యోర్ హ్యాండ్. లెట్ ద విల్ ఆఫ్ గాడ్ ప్రివైల్. దేవుని చిత్తము నెరవేర్చబడును గాక. మనకేం తెలుసండి న్యాయము? దేవుడే న్యాయవంతుడు. You can't take the place of God. You can't replace God. Let the judgments of God flow in the church, in this country. దేవుని యొక్క న్యాయము సంఘములో, దేశములో జరగనీయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది డూస్ డోంట్స్ తీసుకొచ్చి, అనగా ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి దేవుని న్యాయం జరగకుండా ఆపుతా ఉంటారు. అర్థమవుతుందండి? మనము క్షమింపబడ్డాము, ఇంకా మనం ఇతరుల్ని పాపులమని పిలుస్తూ ఉంటాం. అది దేవుని న్యాయం కాదది. కనుక దేవునికి స్తోత్రం. దిస్ ఇస్ అ రెవల్యూషన్. మన మనస్సు, మన మనోనేత్రములు వెలిగింపబడాలి ఈ విషయంలో.
దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఉజ్జీవము జరగాలంటే దేవుని న్యాయము జరగాలి, మరియు దేవుని నీతి ప్రవహించాలి. हिंदी में पढ़ेंगे। आमोस का पुस्तक, उसमें 5 अध्याय और 24 वचन पढ़ रहे हैं। परंतु न्याय को नदी की नाई और धर्म महान नद की नाई बहने दो। देखो, न्याय और धर्म दोनों, उसको हम रोकना नहीं चाहिए। लोगों को हम गलत सिखाते हैं, वचन सही वचन नहीं, लेकिन वचन को अपने मन के सिरे हम उसको बदल देते हैं, तो हम न्याय को रोक रहे हैं। ఎప్పుడైతే వాక్యాన్ని మనం వక్రీకరిస్తామో, ప్రజలకు సూట్ అవ్వాలని లేక లేక మనము అనుకున్నది పొందుకోవాలని ఎప్పుడైతే వాక్యాన్ని మనకు అనుకూలంగా వక్రీకరిస్తామో, దేవుని న్యాయాన్ని అడ్డుకుంటున్నామో. అర్థమవుతుంది. చివరి దినాల్లో జరిగింది అదే, జరగబోయేది అదే. దురద చెవులు గల వారే, వారి సుఖీయమైన దురాశ కొరకు, వారికి నచ్చిన బోధన కొరకు వారు ఎదురు చూస్తారు, బోధ కొరకు కనిపెడతారు. దేవుని న్యాయాన్ని అడ్డడం అది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత పెద్ద సంఘమైనా, ఎంత పెద్ద సేవకుడైనా దేవుని న్యాయాన్ని జరుగుటకే వాక్యాలు చెప్పాలి. Don't bring your understanding of the word, not your translation. నీ విశ్లేషణ కాదు, దేవుని యొక్క విశ్లేషణే అక్కడ చెప్పబడాలి. లేకపోతే దేవుని న్యాయాన్ని అడ్డుకుంటున్నావు నువ్వు. ప్రార్థన చేసుకుందామని, ఎప్పుడైతే దేవుని న్యాయము, దేవుని నీతిని నీ జీవితంలో అగుపడుతుందో, సంఘంలో కనపడుతుందో, ఒక కుటుంబంలో కనపడుతుందో, వారు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కింపబడతారు. వారు నీటి కాలువలన నాటబడదై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. వారి చేయిందంతా సఫలమవుతుంది. మర్చిపోవద్దండి, దేవుని న్యాయమును జరగనివ్వాలి. దేవుని నీతిని ప్రవాహము ప్రవహించుటకు మనము పొనుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి కాపాడడానికి స్తోత్రములు. ప్రభైశ్వంలో అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు నాయన. దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో తృప్తిపరచడానికి స్తోత్రం చేస్తున్నాను. బిజినెస్ విషయంలో నాయన మీ సహాయం దయచేయండి. వారి బిజినెస్లో మీ నీతి, మీ న్యాయాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని నాయన తండ్రి, దేవ లాభాల్లోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దేవ, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తాను. 10th స్టాండర్డ్ దేవా తండ్రి ప్రభా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, +2 ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు నీ బిడ్డలందరితో ఉంచి నడిపించి దేవ మంచిగా రైట్గా కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు చేస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని కూడా మీరు దీవించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిడ్డం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధింపు చేసి కాపాడడానికి స్తోత్రం చేస్తున్నాను. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన మంచి సాటి అయిన సహాయంతో వారికి జతపరిచి బలపరిచి కాపాడమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయంతట్లో మీ తోడుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా తండ్రి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధుల తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.